అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెండి పక్కాలు లేకుండా పరిగెడుతోంది. ఆకాశమే హద్దుగా ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఏకంగా కేజీ సిల్వర్ పై 12,000 పెరిగింది. దీంతో కేజీ వెండి 3,40,30,000కు చేరుకుంది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1000 పెరిగి 1,47,280 రూపాయలకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 950 ఎగబాకి 1,35,000 పలుకుతోంది. ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బిజినెస్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే స్పందన. సత్యనారాయణ గారు, ఏంటి అసలు గోల్డ్ సిల్వర్ రేట్స్ ఈ రేంజ్ లో పెరగడానికి ఎలా చూడొచ్చు అసలు? ఓకే, ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనకి ఆల్ టైమ్ హై, న్యూ హై, ఎప్పుడు చూడని హై వస్తుంది. అయితే ఇప్పుడు గోల్డ్ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో 4700కి వచ్చింది. $5,000 అవుతుంది అనుకున్నది ఇవాళనే 4722. గోల్డ్ ఆల్ టైమ్ హై, సిల్వర్ ఆల్ టైమ్ హై. ఏదైతే అంటే ఈ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్ టైమ్ హైకి చేరటం జరిగింది. $4722 ఉంది ఇప్పుడు గోల్డ్. సిల్వర్ వచ్చి 94.74 ఇవాళనే ఆల్ టైమ్ హై. ఇలా ఎందుకు పెరుగుతుంది అనే దానికి రీజన్ ఏంటిది అంటే, ఇప్పుడు లేటెస్ట్ గా అంటే ఏ రోజుకి ఆ రోజు రాత్రిపూట, అంటే మనకి రాత్రిపూట అమెరికాలో ఉదయం పూట. అయితే ఇప్పుడు మనకి రాత్రిపూట ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఉదయం కాబట్టి అక్కడ ఏదో ఒక అనౌన్స్మెంట్ జరుగుద్ది. తెల్లారిపాటికి మన దగ్గర ఇక్కడ అప్ అండ్ డౌన్లు జరుగుతాయి. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ఏంటిదంటే, ఈ గ్రీన్లాండ్ కి ఏదైతే ఉందో అమెరికా యుద్ధ విమానాలు పంపించడం జరిగింది. ఎవరు? ట్రంప్. ఇది లేటెస్ట్ గా అనమాట. అంటే ఈ 2 రోజుల కింద గ్రీన్లాండ్ నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, మీరు నేను కొనుక్కుంటా, మీరు కనుక నాకు అమ్మకపోతే అని చెప్పేసి అన్నారు. అది డెన్మార్క్ ఆధీనంలో ఉంది. అయితే ఇప్పుడు గ్రీన్లాండ్ మేము అమ్మమని అనేటప్పటికీ సుంకాలు పెంచడం జరిగింది 8 దేశాల మీద. మళ్ళీ ఇప్పుడు అంటే సుంకాలు పెంచడం ఒక ఎత్తు, మీరు ఇంకా వినట్లేరు కాబట్టి వాళ్ళ మా ఆధీనంలోకి రావాల్సిందే, మాకు కావాల్సిందే అని చెప్పేసి వాళ్ళ ఏదైతే ఆ ద్వీపంలోని సైనిక స్థావరం దగ్గర యుద్ధ విమానాన్ని మోహరించడానికి రెడీ అయిపోయినట్టు వార్త. దాంతో అంటే వాళ్ళు నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ అన్నమాట, ఆయన ఒక ప్రకటన చేసిండు. ఏది? యుద్ధ విమానాన్ని మేము మోహరించడానికి రెడీ అయిపోయినట్టుగా ఏది గ్రీన్లాండ్ మీద అనేటప్పటికీ ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్, యుద్ధ వాతావరణం ఏర్పడటం జరిగింది. దాంతో ఈ అమెరికా కెనడా ఏదైతే ఉందో నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ వాళ్ళు ఏదైతే గ్రీన్లాండ్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేసిర్రో, అంటే వెమ్మటే వాళ్ళు కూడా ఎలర్ట్ అవ్వాలి కదా. ఇక వాళ్ళు కూడా ఎలర్ట్ అవ్వడం జరగటం, దీంతో వాళ్ళు కూడా అంటే రెడీగా ఉండటం అనేది జరిగింది. దీంతో అక్కడ యుద్ధ వాతావరణంతో మన మార్కెట్లు ఫాలో అవటం, గోల్డ్ సిల్వర్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. ఇది అన్నమాట. అంటే ఏదైతే సైనిక బలగాలు అనుకోండి, సైనిక పరికరాలు మోసుకెళ్ళటం, ఆ విమానాలు ఏవైతే గ్రీన్లాండ్ కి చేరుకున్నాయని చెప్పేసి మన అంతర్జాతీయ మీడియా కథనాలు రావటం, దాంతో ఈ గ్రీన్లాండ్ భవితవ్యం పోయి ఉత్కంఠ నెలకొలటం, ఈ ట్రంప్ ఏ క్షణాన్ని ఏ ప్రకటన చేస్తారో అని చెప్పేసి మార్కెట్ మీద భయం ఏర్పడటం. అయితే ఈ అమెరికా ఈ నానటం ఏంటంటే, నాకు ఏదైతే అంటే ఈయనకి శాంతి ఇవ్వలేదన్నమాట, శాంతి బహుమతి. అంటే ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, నోబెల్ నాకు ఇవ్వలేదు, ఇక నేను శాంతి గురించి ఆలోచించే క్వశ్చన్ లేదు, ఇక నేను యుద్ధానికి రెడీ అన్నట్టుగా. అంటే ఇంకా ఏదున్నా గానీ ఇంకా నేను అంటే నేను 8 దేశాలతోటి యుద్ధాలను ఆపించిన, అయినా కానీ నాకు శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇక గ్రీన్లాండ్ ని మేము ఎట్లయినా సరే ఆక్యుపై చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఈయన మాట్లాడడం జరిగింది. ఇక వీటితో పాటుగా ఇప్పుడు మళ్ళీ ఏదైతే మన మార్కెట్లు ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక న్యూస్ తోటి తీసుకోవటం. అయితే వాళ్ళు ఏం ఊకోరు. ఎవరు? ఈ ట్రంప్ ఏదైతే బెదిరిస్తుండో, ఇప్పుడు యూరోప్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు గ్రీన్లాండ్ కి సంఘీభావం తెలపటం, మళ్ళీ తర్వాత వాళ్ళు EU అన్నమాట, ఏదైతే యూరోపియన్ యూనియన్ దేశాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా మేము ఈ టారిఫ్లు కానీ, సుంకాలు కానీ, ఈ యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా మేము ఎదుర్కొంటామని చెప్పేసి అనడం జరిగింది. ఇక ఇప్పుడు ఏం జరుగుద్దు అనేది ఇక మనం ఏ రోజుకి ఆ రోజు ఇలా చూడటం తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఎందుకోసం అంటే
ఏ రోజు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అన్నమాట. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, యూరోప్ దేశాలన్నీ కూడా ట్రేడ్ బజూకా అని ఒకటి ఉంటుంది. ఈ ట్రేడ్ బజూకా ఏదైతే ఉందో, ఈ ట్రంప్ ప్రకటించినటువంటి, అంటే ఈయనకి అగెనిస్ట్ గా 27 సభ్య దేశాలు ఉన్నాయి యూరోపియన్ యూనియన్ లో. వాళ్ళు ఏం చేశారు, ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించినటువంటి వాణిజ్య ప్రతీకార ఆయుధం అంటారు దాన్ని, ఏదైతే ఉందో దాని మీద ట్రేడ్ బజూకా అంటారు. వాళ్ళు ఇప్పుడు ఆ ట్రేడ్ బజూకాని వాళ్ళు ఇప్పుడు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. అంటే 27 సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా అమెరికాపై వాణిజ్య ప్రతీకార ఆయుధాన్ని ప్రయోగించడానికి రెడీ అయ్యింది అనమాట. వీళ్ళు ఇప్పుడు దీంతో అమెరికా యూరోప్ మధ్య ఇట్లా ఉద్రిక్తలు తలెత్తటం, గ్రీన్లాండ్ ఆయన స్వాధీనం చేసుకుంటా అంటాం, మేము స్వాధీనం చెయ్యమని అనటం, ఈ గ్రీన్లాండ్ కి ఎవరైతే మద్దతు ఇస్తున్నాయి EU సభ్య దేశాలు ఏవైతే మనం అనుకున్నట్టు డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, గ్రేట్ బ్రిటన్ ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1 నుంచి సపోర్ట్ చేసే దేశాలన్నిటికీ ఫిబ్రవరి 1 నుంచి, అంటే ఇవాళ 20వ తారీఖు, ఇంకో 10 రోజుల తర్వాత 10% సుంకాలు విధిస్తామని ఆయన ప్రకటించడం, మళ్ళీ నాకు ఇవ్వకపోతే గ్రీన్లాండ్ ని మళ్ళీ నేను జూన్ 1 నుంచి ఆ 10% 20% చేస్తా అనడం, వీటన్నిటితోటి ఇప్పుడు వీళ్ళు ట్రేడ్ బజూకా, ఈ ట్రేడ్ బజూకా అనేది ఏంటంటే బల ప్రయోగాన్ని ఎదుర్కొనే సాధనం అన్నమాట. దాన్ని ACI అంటారు. దీన్ని ఇదేంటిదంటే ఇప్పుడు ఎవరైతే బయట దేశాల నుంచి ఇలాంటి ఆర్థిక ఒత్తిళ్లు అంటే వాళ్ళు డామినేట్ చేయకుండా ఎదుర్కోవడానికి EU ఒక అంటే ఇప్పుడు కాదు, అంతకుముందే ఈ యంత్రాంగాన్ని ఒక రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని ప్రయోగించలేదు. ఇప్పుడు ఏంటిది, ఈ అమెరికా వాళ్ళు ఏదైతే సుంకాలు విధించడం, ఈ EU కాంట్రాక్ట్లపై ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కోసానికి ఈ ACI అనుమతిస్తుంది అనమాట. అంటే వీళ్ళకి సపోర్ట్ కోసం అన్నమాట. అంటే ఆర్థికంగా రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఈ EUకు స్పష్టమైన అన్నమాట. అంటే అప్పుడు ఏమైతుంది, దీనికి ఎదుర్కోవడం వల్ల ఈ ట్రేడ్ బజూకా అంటారు. అంటే సుంకాలకే పరిమితం కాదని అదనపు ఆంక్షలు కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏదైతే అమెరికా ప్రకటించినటువంటి ఉంటాయో అవన్నిటికీ రివర్స్ అన్నమాట వీళ్ళు. అప్పుడు వీళ్ళు ఎలా ఏం జరుగుతుంది అనేది మనం, అంటే దాదాపు 15 నెలలుగా ఇండియన్ మార్కెట్ అక్కడే ఉంది. సిల్వర్, గోల్డ్ మాత్రం విపరీతంగా పెరుగుతోంది. అంటే ఏంటి ఈ అనిశ్చితి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం? ఇదే మెయిన్ రీజన్. ఆయన ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడో అప్పటి నుంచి ఇదే కథ. ఏమని, జో బైడెన్ కి ఎగనెస్ట్, జో బైడెన్ చేసిన జీవోలన్నీ ఫస్ట్ రోజే 100 సంతకాలు పెట్టేసిండు. మళ్ళీ అప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నిటి మీద ఆధిపత్యం కోసం అనుకోండి, నేను ఏవైతే యుద్ధాలు ఆపేస్తానని అనటం, లేకపోతే ఈ వీసాల గొడవలని, లేకపోతే వాళ్ళతోటి ఫేవర్గా ఉంటేనో అదే సుంకాలు, ఈ టారిఫ్లు, ట్రేడ్ డీల్ అంటాం. అయితే ఫస్ట్ చైనా మీద పట్టం, చైనా వాళ్ళు రివర్స్ అవ్వటం, అంటే నువ్వు 80 వేస్తే మేము 100 వేస్తాం, 100 వేస్తే 125 వేస్తాం అనటం. ఇప్పుడు ఇది కూడా జరిగింది. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు కూడా అమెరికా నుంచి ఏవైతే వస్తున్నాయో అవి వాటి మీద కూడా మన వాళ్ళు కూడా దిగుమతి సుంకాలు పెంచడం జరిగింది. కొన్ని ఉన్నాయి అన్నమాట. వాటి మీద ఆల్రెడీ మనోళ్ళు కూడా పెంచడం జరుగుతుంది. అంటే మీరు మా దేశం నుంచి ఎగుమతి అయ్యేటటువంటి మీద దిగుమతి సుంకాలు వేస్తే అమెరికా నుంచి మనకు వచ్చేది ప్రపంచ దేశాలకి అయితే మేము కూడా దిగుమతి సుంకాలు పెంచుతామని చెప్పేసి జరగడాలు జరిగింది. ఈ ట్రేడ్ డీల్ తోటే ఇప్పటి వరకు మీరు అన్నట్టు సంవత్సర కాలం నుంచి, సంవత్సరం ప్లస్ అయింది. అంటే పోయిన సంవత్సరం 2026, 25, 24 డిసెంబర్లో ఇప్పుడు ఎన్నికైంది ఆయన. అంటే 24 అయిపోయింది, 25లో ప్రమాణ స్వీకారం, జనవరి ఎప్పుడో 25 అయిపోయింది 2025, ఇప్పుడు మళ్ళీ 26 జనవరికి వచ్చినాం. 1 ఇయర్ ప్లస్ అయింది. అంటే ఇప్పటి వరకు కూడా ప్రపంచ దేశాలతో ఆయన సఖ్యత లేకపోవటం, ప్రపంచ దేశాల్లో ఆయన ఆధిపత్యం కోసం, అంటే అమెరికా ఆధిపత్యం కోసం ఆయన ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు సుంకాలు, టారిఫ్లు, ట్రేడ్ డీలు కుదరకపోవటం, ఏవైతే కుదిరినాయి అనుకోండి అవి నడుస్తున్నాయి. ఇక ఎవరైతే అంటే మనం చైనా అనుకోండి కొంత ఉంది, మనం ఉన్నాం, కొద్ది దేశాలు ఏదైతే మనం రష్యా చమురని గొడవ పెట్టడం, ఇట్లా ఏవో మొన్నటి వరకు వెనిజులా అన్నాడు, ఇరాన్ అన్నాడు, ఇప్పుడు నైజీరియా, మన గ్రీన్లాండ్ అంటుండు, ఇట్లా ప్రతి దేశం మీద ఏదో ఒక, మళ్ళీ మెక్సికో అంటుండు, తర్వాత ఇంకా కొలంబియా అంటుండు, ఇవన్నీ కూడా ఆక్యుపై చేసుకోవాలి. అంటే క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆక్యుపై చేసుకొని ఈయన ఆధిపత్యంలోకి తీసుకొని ఈయన వరల్డ్ లో అనేది కావాలి. అయితే ఇప్పుడు ఆయనకి నోబెల్ శాంతి బహుమతి రాలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు రివర్స్ అవుతుండు. తెరకొట్టే కారం, రంగు, రుచి, ఆచి కారం పొడి.